పార్వతీపురం నియోజకవర్గం నిడగల్లు గ్రామంలోని వైసీపీకి చెందిన 550 కుటుంబాలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో టీడీపీలో చేరాయి. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి అంతా కలిసి సాగుదామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పార్టీ కార్యాలయంలో 64 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. వినుకొండ నియోజకవర్గానికి చెందిన 30 మంది బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. పొన్నూరులో 11 రోడ్లకు జనసేన పార్టీ నాయకులతో కలిసి ధూళిపాళ్ల భూమి పూజ చేశారు. దీర్ఘకాలిక సమస్యలను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో ప్రత్యేక తనిఖీల్లో 6.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన రంగస్వామి అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వీకెండ్ టార్గెట్ గా ఈ డ్రగ్స్ ను విశాఖకు తెచ్చినట్టు తెలుస్తోంది.